ఐపీఎల్ ఫైనల్లోకి సన్ రైజర్స్ ఫస్ట్ 3-4 వికెట్లు పడ్డప్పుడు క్వాలిఫైర్ మన ఎలిమినేట్ అయిపోయింది అనుకున్నాం. ఫస్ట్ 3-4 వికెట్లు పడ్డప్పుడు జర అంటే మన కూడా భారీ స్కోరింగ్ బ్యాటింగ్ టైమ్ లా ఫస్ట్ 3 వికెట్లు పడ్డాయి తనదన. అవును, అప్పుడు అనుకోరు ఊరిని అమ్మ ఇది కూడా తేడా అయ్యేటట్టుందిరా 3 వికెట్. మళ్ళా ఆయన పేరు ఉండే క్రికెట్ది అనేది 4వ వికెట్ పడ్డప్పుడు కూడా ఆయన స్కోర్ కొట్టడానికి ట్రై చేశాను కానీ పోయింది. ఐపీఎల్ ఫైనల్లోకి సన్ రైజర్స్ ఐపీఎల్ 17లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్కు దూసుకెళ్లింది. క్వాలిఫైర్ 1లో తొడబడిన రెండో ప్రయత్నంలో ఆల్రౌండర్ పెర్ఫార్మెన్స్ అదరగొట్టింది. శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫైర్ 36 రన్స్ తేడాతో రాజస్థాన్ రాయల్స్ చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో తొలుత సన్ రైజర్స్ 20 ఓవర్లో 175/9 స్కోర్ చేసింది. చేజింగ్లో రాజస్థాన్ ఓవర్లన్నీ ఆడి 139/7 స్కోర్ మాత్రమే చేసి ఓడింది. రేపు కేకేఆర్తో సన్ రైజర్స్ మెగా ఫైనల్ ఆడింది. ఇప్పుడు మనకు ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ మనకు ఉత్కంఠగా సాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అందరికి ఆశ తట్టింది. ఎందుకంటే ఖచ్చితంగా వినవుతుంది. నిన్న ఆల్రెడీ 3 వికెట్లు పోయినప్పుడు అందరికి కొద్దిగా నారదైరు. అయితే 4 వికెట్ పడ్డప్పుడు చూసిన మరి భారీ స్కోర్ కూడా కాదు అది. ఇప్పుడు ఈ టైంలో భారీ స్కోర్ కూడా కాదు. ఉంటేనే వాళ్ళు తడపడి మన బౌలింగ్ ప్రతాపం చూపించారు వాళ్ళు.